హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సౌజన్య. వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ సౌజన్య. ఈరోజు మనం క్యారెట్ ఫ్రై ఈజీ అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ముందుగా క్యారెట్ తీసుకొని నీట్గా క్లీన్ చేసుకొని తురుముకొని పక్కన పెట్టుకోవాలండి. నా దగ్గర ఈ వెజిటబుల్ కట్టర్ ఉందన్నమాట. సో నేను ఈ వెజిటబుల్ కట్టర్ యూజ్ చేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటున్నాను. ఏదైనా పర్వాలేదండి, తురుముకున్న పర్వాలేదు. ఇలా వెజిటబుల్ కట్టర్ ఉంటే దీన్ని యూజ్ చేసి మనం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నా పర్వాలేదు. ఇలా చిన్న పీసెస్గా తురుముకోవడం వల్ల ఏంటంటే అండి, మనకి కర్రీ త్వరగా కుక్ అవుతుంది. వంట రాని వాళ్ళు కూడా చేసేలా ఈజీగా ఉంటుందండి. సో డోంట్ మిస్. ఇలా తురుముకొని ఒక పక్కన పెట్టుకోండి. తురుముకోవడానికి ఎక్కువ టైం ఏం పట్టదండి, ఒక 30 సెకండ్స్ పడుతుంది. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి స్టవ్ వెలిగించి 4 to 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేస్తాను. ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, అలాగే 5 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం కరివేపాకు వేసుకొని ఒక 30 సెకండ్స్ ఫ్రై చేస్తాం. మొత్తం కర్రీ అంతా లో ఫ్లేమ్లోనే చేయండి. తాలింపు వేగిన తర్వాత మనం తురిమి పక్కన పెట్టుకున్న క్యారెట్ని వేసుకోండి. మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకొని మూత పెట్టి 3 నిమిషాలు కుక్ చేసుకోండి. మూడు నిమిషాల తర్వాత మూత తీసి చిటికెడు పసుపు, 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి. సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. నాకు ఇందులో 1 టీ స్పూన్ సరిపోయింది. అంతా ఒకసారి మళ్ళీ కలుపుకొని మూత పెట్టి 3 మినిట్స్ మళ్ళీ కుక్ చేసుకోండి. చూసారా, ఆయిల్ పైకి తేలుతుంది అంటే మన కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్లే. సో ఇప్పుడు ఒక 1.5 టీ స్పూన్ వరకు కారం వేసుకోండి. కారం కూడా మీ టేస్ట్కి తగ్గట్టండి. మేము కొంచెం స్పైసీగా తింటాం కాబట్టి కొంచెం కారం ఎక్కువ వేసాను. మూత పెట్టి 2 మినిట్స్ కుక్ చేసుకోండి. ఆ తర్వాత కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇది మీరు చపాతీలోకి తిన్నా లేదా రైస్లోకి కలుపుకొని తిన్నా చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.